జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు బయటకి ఎందుకు వచ్చావు అక్క? బాబు నీలమ్రే తీసుకో. బాబు కూర్చో. జాగ్రత్త. నీలమ్రే వెంటాడు కదా, ఏం కాదు. చిట్టమ్మా వీడెక్కడున్నాడు చిట్టమ్మా? వీడెవరు తీసుకెళ్ళారు చిట్టమ్మా? చెప్పు చిట్టమ్మా. అది చిన్న పొరపాటు జరిగిందంట వదినా. ఏంటి చిట్టమ్మా? అది బిడ్డకి స్నానం చేయించడానికి తీసుకెళ్లారంట. కాకపోతే మనకి చెప్పటం మర్చిపోయారంట. అసలు ఎవరు తీసుకెళ్లారు? తీసుకెళ్లే ముందు ఇన్ఫార్మ్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా వాళ్ళకి? చూడు, వాళ్ళు చేసిన పనికి ఇక్కడ ఎంతమంది టెన్షన్ పడుతున్నారు. సార్ పర్లేదులేండి. ఏదేమైతేనే మొత్తానికి మాల్యుడు దొరికాడు. అయ్యో అవునవును అవును, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అన్న నిజం నిజం తెలుస్తుందో లేదోనని టెన్షన్ పడిపోయాను. కానీ ఇంకెప్పటికీ ఆ నిజం తెలియదు అని చాలా హ్యాపీగా ఉంది. కాంతమ్మత, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కాస్తైనా అర్థమవుతుందా? అంటే అది భాస్కర్, అది నీకు అర్థం కాకపోవచ్చు, చిట్టమ్మకి కరెక్ట్గానే అర్థమై ఉంటుంది. కదా చిట్టి? నిజం నిప్పు లాంటిది కాంతమత్త. దాన్ని అరచేతుల్లో బంధించాలనుకోవటం మన మూర్ఖత్వం. సూర్యుడు తాత్కాలికంగా మబ్బుల సాటికెళ్ళొచ్చేమో, కానీ ఏదో ఒకరోజు ఆ మబ్బుల్ని చీల్చుకొని వస్తాడు. బగబగ మండే మంటలతో కాల్చి పారేస్తాడు. నీకేం అర్థం కాకపోయినా పర్లేదమ్మా. కాంతమత్తకి బాగా అర్థమై ఉంటది. ఏదేమైతేనే మొత్తానికి నా బిడ్డ దొరికాడు. నాకు అదే చాలు. వీరనారాయణ గారు, ముందు మీరు ఇక్కడికి రండి. రాగానే మీ అన్న కూతురు ఎవరు మన మిఠాయి కొట్టు చిట్టమ్మే చెప్పేస్తుంది. అమ్మ చిట్టమ్మా,
నీలాంబరి కూడా తను పోగొట్టుకున్న బిడ్డని తిరిగి దక్కించుకుందమ్మా. కానీ 18 ఏళ్ల క్రితం దూరం చేసుకున్న నా అన్న కూతుళ్ళని నేను ఇప్పటి వరకు దక్కించుకోలేకపోయానమ్మా. చెప్పమ్మా, నా అన్న కూతురు ఎవరు? ఎక్కడుంది? తనెలా ఉంది? చెప్పమ్మా, చెప్పు. మిఠాయి కొట్టు చిట్టెమ్మ అనబడే ఈ మహిళకి తను జమీందారు కూతురు అన్న నిజం తెలిసింది. ఈ బిడ్డ మీద ఒట్టు పెట్టి ఆ నిజాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వాలి. లేదంటే వాణ్ణి మర్చిపో. ఆదేటి బాబాయ్, మీ అన్నయ్య కూతురు గురించి నన్ను అడుగుతున్నారేటి? నీ కూతురు గురించి ఎత్తుకుంది గీతక్క కదా, ఆవిడ అడగండి, ఆవిడే సత్తుందేమో. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? ఇంతకుముందు గీత ఫోన్ చేసి నా అన్న కూతురెవరో, తనెక్కడుందో, తన వివరాలు మొత్తం చిట్టమ్మే స్వయంగా చెప్తుందని చెప్పింది. ఇప్పుడు నువ్వేమో మళ్ళీ గీతను అడగమని చెప్తున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.